ఇక్కడున్న రైతులకు, కార్మికులకు, వచ్చిన అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. విజయరామ్ సార్ గారికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. నా పేరు విక్రమ్ అండి. నేను హైదరాబాద్ పల్లె సృజన అనేది స్వచ్ఛంద సంస్థ, అక్కడి నుండి వచ్చిన నేను. నా పేరు విక్రమ్. ఈ పల్లె సృజన అంటే ఏంటిది అంటే, పల్లెలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పల్లె సృజన, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారి జ్ఞానంతో కొందరికి రూరల్ ఏరియాస్లలో, మరీ పల్లెటూర్లలో ఉన్న ప్రజలకి, చదువుకోలేని వారికి వారి అవసర నిమిత్తం వారి సొంత జ్ఞానంతో, రైతులకు కానీ వారి సొంత జ్ఞానంతో వాళ్ళ అవసర నిమిత్తం ఆర్థికంగా పెట్టుబడి లేక వాళ్ళకై వాళ్ళు సొంతగా వాళ్ళ అవసరం తీర్చుకోవడం కోసం తయారు చేసిన వస్తువులను, వారు చేసిన ఆ ఇన్నోవేషన్స్ని ఈ పల్లె సృజన అనే సంస్థ ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ. దీంట్లో ఉన్న వాలంటీర్స్, నిర్వాహకులు అందరూ కూడా ఏం ఆశించకుండా నిస్వార్థంగా దీనికోసం పనిచేయడం జరుగుతుంది. ఈ పల్లె సృజన అనే సంస్థ 2005 సంవత్సరంలో, గత 20 సంవత్సరాల నుండి ఇది 20 years సెలబ్రేషన్ని లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నదండి. ఇది 20 సంవత్సరాల సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇది స్థాపించింది ఎవరు అంటే, రిటైర్డ్ బ్రిగేడియరం గణేశం సార్ గారు 2005 సంవత్సరంలో ఈ పల్లె సృజన సంస్థను స్థాపించడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి కొందరు పేద రైతులు, పాపం వాళ్ళకు దున్నించుకోవడానికి లేకైనా, లేకపోతే వాళ్ళ పెట్టుబడి లేకైనా, ఎరువులకు లేకైనా, వాళ్ళ అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, కొన్ని విత్తనాలు వేయడానికి, అంటే దాన్ని నేను ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్తలేను. ఓ విత్తనాలు వేసుకోవడానికి ఒక రోజంతా కష్టపడి పొలంలో వంగి వేసే బదులు నడుచుకుంటూ విత్తనాలు వేసే ఒక చిన్న పరికరం, ఫర్ ఎగ్జాంపుల్ అదొక ఇన్నోవేషన్. అది చదువుకోలేని వాళ్ళే సక్సెస్ఫుల్గా ఒక ఎక్విప్మెంట్ని తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇట్లా ఇప్పటి వరకు పల్లె సృజన అనేది 600 పైగా ఇన్నోవేషన్స్ చేసిందండి. ఈ 600 ఇన్నోవేషన్స్లో ఇప్పటి వరకు ఒక 3 పద్మశ్రీ, ఇండియన్ గవర్నమెంట్ నుండి పద్మశ్రీ అవార్డులు, 3 పద్మశ్రీ అవార్డులు, 17 రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు, 17 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు వచ్చిందండి. ఇంకొక 6 నుంచి 8 మందికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి వాళ్ళకి. సో ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా నార్మల్ ఎడ్యుకేషన్, కంప్లీట్లీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, నార్మల్గా 5th to 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు రైతులే. సో రైతుల కోసం, రైతుల కష్టం తీర్చడానికి కోసం రైతులే సైంటిస్టులుగా మారిండ్రు. సో గ్రామాలలో కూడా సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు గ్రామాలలో కూడా పుట్టింది. అవసర నిమిత్తం జ్ఞానం, వాళ్ళ సొంత జ్ఞానంతో రూపుదిద్దుకున్నదే ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్స్ని, గ్రామీణ ప్రాంతాల జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది మా పల్లె సృజన సంస్థ. 20 సంవత్సరాల నుండి నిర్విరామంగా సేవలను అందిస్తుంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇప్పటి వరకు ఒక 1000 to 2000 వరకు ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేసిందండి. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఈ చెదరం గణేశం సార్, ఇక్కడ వాలంటీర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. ఆ సార్ వల్ల మేము ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది ఇట్లా మ్యాగజైన్ ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, శోధయాత్ర అనే ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. ఇప్పటి వరకు పల్లె సృజన అనేది 47 శోధయాత్రలు చేసిందండి. ఈ 47 శోధయాత్రలలో ఎవ్రీ 3 monthsకు ఒక దగ్గర శోధయాత్ర జరుగుతుందండి. ఈ పల్లె సృజన ఈ మ్యాగజైన్ ఉంటుందండి, సార్కి ఇస్తాను. మా దగ్గర కూడా ఉంటాయి, ఆ గణేశం సార్ దగ్గర కూడా ఉంటాయండి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. అన్ని ఇన్నోవేషన్స్, అందరి ఇన్నోవేటర్స్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.